నిన్ను చూశాకే నాకు హృదయం ఉందని తెలిసింది. ఎందుకంటే నా గుండె చప్పుడు నేను వినింది అప్పుడే. నిన్ను చూశాకే నా కళ్ళకు అర్థం ఉందనిపించింది. అంతకుముందు ప్రపంచం అంతా అంధకారంలో అవర్ణవర్ణంలో కనిపించేది. నిన్ను చూశాకే ఈ కళ్ళకి పట్టిన చీకటి తెర తొలగిపోయింది. నా కళ్ళ నిండా నీ రూపమే నిండిపోయింది. అదేమిటో కావ్య, అద్దంలో నన్ను నేను చూసుకున్నా నా కళ్ళలో ఉన్న నీ రూపమే నిలువెత్తు అద్దంలా కనిపిస్తుంది. నన్ను లాక్కొని నిన్ను నాలో తోసేసి నన్ను నాలో లేకుండా చేశా. ఇంకెలా ఉండగలను నిన్ను వదిలి? నన్ను వదిలి ఏళ్లు గడిచినా ఇంకా నువ్విచ్చిన జ్ఞాపకాల్లోనే ఉన్నాను రాహుల్. నీ నుండి జ్ఞాపకాలు తీసుకుని బాధని వేదనని నీకిచ్చాను. మనసునైతే చంపుకున్నాను కానీ ప్రేమని చంపుకోలేకపోతున్నాను. నేను చావలేకపోతున్నాను. నన్ను మన్నించు రాహుల్, నన్ను మన్నించు. నేనేడుస్తున్నాను, కన్నీటితో కాదు మనసుతో. నేను బాధపడుతున్నాను, వ్యధతో కాదు ప్రేమతో. నేనెదురు చూస్తున్నాను, కళ్ళతో కాదు ఆశతో. ప్రేమంటే కలిసుండడమే కాదు, విడిపోవడం కూడా, విడిగా ఉండడం కూడా. నువ్వు నన్ను తిట్టుకుంటావు, నేను నిన్ను తలుచుకుంటాను. నువ్వు నన్ను దూరం చేస్తావు, నేను నిన్ను చేరదీస్తాను. నువ్వు నన్ను వేరు చేస్తావు, నేను మరణిస్తాను. నువ్వు నన్ను వెతుకుతూ వస్తావు, కానీ అప్పటికే నేను చితిలో రగులుతూ ఉంటాను. ఈ లేఖ నువ్వు చదవకపోయినా, నన్ను కలవకపోయినా రేపు జరిగేది ఇదే రాహుల్. ఇట్లు కళ్ళ నిండా నీళ్లతో నీ కావ్య. సిగరెట్ తాగడానికి ఊరు పొలమేర దాటాలరా? విషయం ఏంటో చెప్పరా? కావ్య ఇచ్చింది. కావ్య రే, నువ్వు యూఎస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి నేను కలవడానికి తెగ ట్రై చేస్తుంది. తనేం చెప్తుందో వినొచ్చు కదా, ఒకసారి తనని కలవచ్చు కదా. ఇదే చివరి ప్రయత్నంగా నాతో ఉత్తరం ఇచ్చి పంపించింది. నువ్వు కలవకపోతే ఏం చేసుకుంటుందో ఏంటో, ఇక నీ ఇష్టం. ఇప్పుడు తను ఎక్కడుందిరా? తాలిబండ దగ్గర వెయిట్ చేస్తుందిరా. రాహుల్, ఓయ్ లోకం ఎడారి, ప్రకృతి బంధాలు. నేను నావా, నీవు నీరు. నీరు లేనిదే, నీవు రానిదే నా ప్రయాణం సాగదు. ఐ లవ్ యూ. వావ్, బ్యూటిఫుల్. ఈ పెయింటింగ్ మీరే గీశారా? అవునండి.
చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. ఏమండోయ్? ఏంటి? అంతేనా? మరి మీ పేరు? ఇదేం బాలేదు. లేదండి, నిన్నటి దానికంటే ఈ పెయింటింగ్ చాలా పాజిటివ్ ఉంది. సరిగ్గా చూడండి, ఆ పక్షులు, ఆ చెట్లు, ఆ గ్రీనరీ, వాట్ అ ఫీలింగ్. నేను చెప్పేది మీ పెయింటింగ్ గురించి కాదు, మరి మీ బిహేవియర్ గురించి. ఓ, మీకు నచ్చలేదా? నచ్చలేదు. ట్రై చేస్తా. ఏంటి ట్రై చేసేది? అదేనండి, బిహేవియర్ మార్చుకోవడానికి ట్రై చేస్తా. చూద్దాం. అయ్ బాబోయ్, మార్పు వచ్చేసింది. అసలు ఈ మార్పు నిజమా నటనా? చూద్దాం. నిజమైన మార్పే. ఇది మరీ టూ మచ్ మార్పు. చూస్తా. అయ్ బాబోయ్, నా మార్పు ఇక్కడ దాకా వచ్చేసింది. అమ్మో, ఇదేంటి ఇక్కడ? త్వరగా వెళ్ళాలి. ఓయ్, ఏంటి ఓవర్ చేస్తున్నావు? నేనేం చేశాను? ఏం చేసావా? డోర్లు వేయడాలు, మొహం మీద కర్టెన్స్ క్లోజ్ చేయడాలు. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ఏమండి, మీ చికెన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా? ప్రాణం. కానీ సాటర్డే అసలు ముట్టుకున్నట్టు కదా? అమ్మో, సాటర్డే ఫాస్టింగ్, కిచెన్ వైపే చూడను. శనివారం ఫాస్టింగ్లో మీరుండగా చికెన్ ఫ్రై ముందెట్టి నోరు కట్టేసుకుంటే మీకు ఎలా ఉంటుంది? చిరాగ్గా ఉంటుంది కదా? కళ్ళ ముందు మిమ్మల్ని పెట్టుకుని కంట్రోల్ చేసుకుంటే మాకు కూడా చిరాగ్గా ఉంటుంది. ఏంటి కంట్రోల్ చేసుకునేది? ఎమోషన్ అమ్మా. ఎందుకు కంట్రోల్ చేసుకోవడం? ఎందుకంటే లవ్ చేస్తున్నావు అమ్మా ఇక్కడ. లవ్ చేస్తున్నావా? అయ్ బాబోయ్, మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు. హలో మేడం, మీ నాన్నకి తెలియకుండా లవ్ చేసుకుందాం. అంటే ఏంటి? పెళ్లి కూడా మా నాన్నకు తెలియకుండానే చేసుకుందామా? పెళ్ళంటే అంటే మీరు కూడా. మరి నువ్వు మాత్రమే ప్రేమిస్తే సరిపోతుందా? నేను ప్రేమించక్కర్లేదా? మనసు ఆకాశం మంచు వరకు కలలై అలలై నిన్ను చూపే గుండెలయకు మనసులో కలజడి మొదలయ్యే నీ పలుకులు వినబడి ప్రేమతో నిన్ను తలబడి ఉరకలేస్తుంది ప్రాయాల బొరబడి ఎగిరై మనసు ఆకాశం మంచు వరకు కలలై అలలై నిన్ను చూపే గుండెలయకు ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? నాన్న.
నాన్నేమో పోలీస్, అమ్మేమో టీచరు, నీవేమో యుఎస్ఏ వెళ్ళి ఎంఎస్ చేద్దామనుకుంటున్నావు. అమ్మా గుడ్ సెలక్షన్ రా. థ్యాంక్స్ అంకుల్. మీరింత పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రియల్లీ థ్యాంక్స్ అంకుల్. వెతకడానికి ఒక వంక, చెప్పడానికి ఒక సాకు నాకు ఉండాలి కదా బాబు. అభ్యంతరాలు ఏమీ లేనప్పుడు ఆలోచించడానికి ఏముంటుంది? మీ లవ్వు మీ చదువులకు డిస్టర్బెన్స్ కావద్దు. మీ అమ్మా నాన్నలతో మాట్లాడి మీ పెళ్లి చేసే బాధ్యత నాది. యుఎస్ఏకి ఎప్పుడు వెళుతున్నావు? రేపే వెళ్తున్నాను అంకుల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అంకుల్. ఎస్. ఓకే, ఏమనలేదు. రాహుల్, నాన్నొచ్చారు, మళ్ళీ మాట్లాడతాను. ఎవరమ్మా రాహులా? అవునా? ఒకసారి ఇటు మాట్లాడతా. రాహుల్, నాన్న మాట్లాడతారంట. ఇతని పేరు నాగార్జున. అక్కినేని అంత కాకపోయినా అందగాడు. ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నాడు. నెలకే 2 లక్షల శాలరీ. నీకిష్టమున్నా లేకపోయినా ఇతనితోనే నీ పెళ్ళి. అది కాదు నాన్న. చూడమ్మా, తెలుగు సీరియల్లో హీరోయిన్ లాగా ఓవర్ యాక్షన్ చేసేసి వాణ్ణి హీరోని చేసి నన్ను విలన్ చేయకు. నేను నీకు వార్నింగ్ ఇవ్వట్లేదు, జరగబోయేది చెప్తున్నాను. ఈ పెళ్లి జరగకపోతే మీ అమ్మను చంపి నేను చస్తాను. అది కాదు నాన్న. అప్పుడు నోర్మి. ఏంటిది? నిన్ను కలవడం కోసం. ఎందుకు కలవడం? నిన్ను చూడాలనిపించింది రాహుల్. ఇంకా? కాల్చే నీ చూపులకు ఆహుతినై, రగిలి నీ కళ్ళల్లో కన్నీటినై, కరిగి విరిగి నీ ఒడిలో చచ్చిపోవాలనిపించింది. ఎందుకు కావ్య? ఎందుకు నన్ను మోసం చేశావు? నేను కాదు రాహుల్, మా నాన్న మోసం చేశాడు. నిన్ను కాదు, నన్ను మోసం చేశాడు. ఈ పెళ్లి చేసుకోకపోతే అమ్మని చంపి తాను చస్తానన్నాడు. ఈ విషయం నీతో చెప్పే అవకాశం కూడా నాకు లేకుండా చేశాడు. నిజానికి నేను అప్పుడే చచ్చిపోయాను రాహుల్. కేవలం నీ జ్ఞాపకంలా మిగిలిన్నానంతే. కానీ కావ్య, నేను ఇప్పుడే చచ్చిపోయాను. ఇక్కడే కాలికి మెళ్ళలో తాళితో నిన్ను చూసిన క్షణమే చచ్చిపోయాను. ఇంకా బ్రతకలేను. అలా అనకు రాహుల్. అమ్మాయిల జీవితాలు అమ్మాయిల చేతుల్లో ఉండవు. చదువు అయ్యేంతవరకు నాన్న చేతుల్లో, పెళ్ళయ్యాక భర్త చేతుల్లో ఉంటాయి. నా కోసం నీ జీవితాన్ని నరకం చేసుకోకు. వేరే పెళ్లి చేసుకో, కొత్త జీవితాన్ని ప్రారంభించు. నన్ను మర్చిపో. మర్చిపోవడానికి నువ్వు నా గతానివో, నమ్ముకున్న మతనో కాదు కావ్య, నా ప్రేమవి. నేనున్నంతకాలం నాతోనే ఉంటావు, నాలోనే ఉంటావు. కానీ నిన్నిలా నేను చూడలేను రాహుల్. నా వల్లే నువ్విలా అవుతున్నావనే బాధ నన్ను రోజు రోజుకి చావుకి చేరవేస్తుంది. నన్ను కాదని ఇంకెవరినో పెళ్లి చేసుకున్నావు కదా, ఇంకా నా గురించి నీకెందుకు? నేనేం పోతే నీకేం, ఎలా పోతే నీకేం? నువ్వు మాత్రమే నన్ను ప్రేమించలేదు రాహుల్, నేను కూడా నేను ప్రేమించాను. అందుకేనా ఇంకెవరినో పెళ్లి చేసుకున్నావు? చూడు రాహుల్, అప్పుడు అమ్మా నాన్నల పరువు కోసం ప్రేమని చంపుకున్నాను. ఇప్పుడు కట్టుకున్న వాడి సంతోషం కోసం మనసు చంపుకుంటున్నాను. ఇంకా చంపుకోవడానికి నా దగ్గరేం లేదు రాహుల్, ఈ ప్రాణం తప్ప. ఇప్పుడు నువ్వు నా మాట వినకపోతే అప్పుడు నీకు దూరం అయ్యాను, ఇప్పుడు ఈ లోకానికే దూరం అవుతాను. ఇది మాత్రం నిజం. ఓ కంటి
కావ్యకృపాసం నేనే. కొరియర్ మేడం. ఫ్రమ్ రాహుల్. రాహుల్? కూసే కోయిల, పూసే కుసుమలు, మెరిసే తారలు, వెలిగే వెన్నెల, పలికెను నా మదిలో ప్రతిక్షణం నీ ఆత్మీయతను. నువ్వే వెలిగావు నా హృదయంలో మెరిసే ఓ దీపంలా, నా జీవితానికే వెలుగునిచ్చెను మరువలేని నీ రూపం ఇలా. ప్రేమ కొందరికి గాయం చేసి జ్ఞాపకాలనిస్తుంది, కొందరికి న్యాయం చేసి జీవితాన్ని ఇస్తుంది. గాయం చేసినా న్యాయం చేసినా మనం ప్రేమించే వారిని తలుచుకోగానే మన మదిలో మెదిలే మొట్టమొదటి భావం సంతోషం. రెండు హృదయాల్లో సంతోషాన్ని నింపే పవిత్రమైన భావం ప్రేమ. అలాంటి ప్రేమ దూరమైందని దూరమైన వాళ్ళ కోసం జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకోవడం, దూరమైన వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం మూర్ఖత్వం. ప్రేమని ప్రేమగా ప్రేమిస్తారని కోరుకుంటూ ప్రేమతో మీ అభిమానం.